గైస్, రీసెంట్గా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో స్ట్రీమ్ అవుతున్న ది స్టోరీ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ అనే మూవీని నేను జస్ట్ ఇప్పుడే చూడడం అయితే జరిగిందండి. సో ఈ వీడియోలో మనం ఏంటంటే అసలు ఆ మూవీ ఎలా ఉంది ఏంటి అనేది డిస్కస్ చేద్దాం, ఓకేనా? అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మూవీలో స్పాయిలర్స్ లేకుండా బేసిక్గా స్టోరీ లైన్ ఏంటంటే గైస్, జాబ్ చేసుకుంటూ తన ఫ్రెండ్స్తో హ్యాపీ లైఫ్ని లీడ్ చేస్తున్న చరిత్ర అనే అమ్మాయి అన్ఎక్స్పెక్టెడ్గా ఒకరోజు ఒక అబ్బాయితో డేట్కి వెళ్తుంది. అండ్ అలా వెళ్ళిన తర్వాత రోజే తను మిస్ అయిపోతుంది అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే గైస్, చరిత్ర ఎలా మిస్ అయింది అండ్ ఆ తర్వాత అసలు ఏం జరిగింది ఏంటి అనేది మనమైతే మూవీలో చూడాల్సి ఉంటుంది. సో మొత్తానికి అర్థమైంది కదా స్టోరీ లైన్ ఏంటి అనేది. అయితే ఇప్పుడు ఈ మూవీ ఎలా ఉంది అనే విషయానికి వచ్చినట్లయితే గైస్, మూవీ నాకైతే అంతగా నచ్చలేదండి. ఇందులో స్టోరీ, స్క్రీన్ ప్లే ఈ రెండు రొటీన్గా ఉండడం వల్ల మూవీ మొత్తం కొంచెం ప్రిడిక్టబుల్గానే రన్ అవుతుందండి. అలాగే ఇందులో ఫస్ట్ హాఫ్ కొద్దిగా బాగానే ఉన్నప్పటికీ సెకండ్ హాఫ్ మాత్రం బాగా లాగీగా ఉందన్నమాట. అండ్ ఇందులోని ఇన్వెస్టిగేషన్ సీన్స్ అంత ఇంట్రెస్టింగ్గా ఏం లేవు. అండ్ ఉన్న లవ్ ట్రాక్ కూడా పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. లాస్ట్గా ఏంటంటే గైస్, సినిమాటోగ్రఫీ వర్క్ పర్లేదు అన్నట్టుగానే ఉన్నప్పటికీ బీజిఎం మాత్రం కొన్ని సీన్స్కి అస్సలు యాప్ట్ అవ్వలేదండి. అండ్ ఇందులో అనవసరమైన సీన్స్ చాలానే ఉన్నాయి కాబట్టి వాటిని ఎడిటింగ్లో లేపేసి ఉంటే బాగుండేదేమో అని అయితే నాకు అనిపించింది. అలాగే కొంచెం అడల్ట్ కంటెంట్ కూడా ఉంది కాబట్టి దీన్ని ఫ్యామిలీతో చూడడం కొద్దిగా కష్టమనే చెప్పాలండి. సో మొత్తానికి ఇదన్నమాట మ్యాటర్. అయితే ఇక్కడ ఓవరాల్గా ఏంటంటే గైస్, ఈ ది స్టోరీ ఆఫ్ ఎ బ్యూటిఫుల్ గర్ల్ మూవీ బాగుందా బాగాలేదా అనేసి అంటే నేను ముందు చెప్పినట్లు మూవీ నాకైతే అంతగా నచ్చలేదండి. అండ్ నేను ఈ మూవీకి 5కి 1.5 రేటింగ్ ఇస్తున్నా. సో మీరు కూడా ఒకవేళ ముందే ఈ మూవీని చూసినట్లయితే మీరు దీనికి ఎంత రేటింగ్ ఇస్తారో అది కామెంట్ సెక్షన్లో చెప్పేయండి. మర్చిపోకండి. దిస్ ఈజ్ లోకేష్ సైనింగ్ అవుట్. జై హింద్.